హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాం రండి. నేనైతే కొంచెమే చేసుకుంటున్నానండి, అందుకే 3 క్యారెట్లు అయితే తీసుకొని మొత్తం పొట్టు అయితే తీసేసుకున్నానండి. నీట్గా పొట్టు అయితే తీసేసుకున్నాను పీలర్ తోటి. ఇలా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసి, నా దగ్గర ఇలాంటి స్టాండ్ అయితే ఉందండి తురుముకోవడానికి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తురుముకోవచ్చు అనమాట. నేనైతే పెద్ద సైజులోనే తురుముతాను అనమాట. చూపిస్తున్నాను కదా, అక్కడే తురుముతాను. వీడియో తీసేవాళ్ళు లేక ఒక చేత్తో పట్టుకొని తురమడానికి ట్రై చేశాను, కానీ ఎక్కడ అవుతుందండి, కానీ అవ్వదు. అందుకే పక్కన పెట్టేసి ఫోను మొత్తం తురిమేసాక చూపిద్దామని ఇప్పుడైతే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా తురుముకోవాలి. మీ ఇష్టం అండి, మీ దగ్గర తురుముకునేది ఏది ఉంటే దాంతోనే తురుముకోండి. నా దగ్గర అయితే ఇది ఉంది కనుక ఇలా అయితే తురుముకున్నాను. ఎంత పెద్ద సైజులో తురిమినా కూడా వేగిపోతే చాలా ఏం కనిపించదండి, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా పోపుకి గట్ట ఏం కావాలో కూడా చూపిస్తాను రండి. కరివేపాకు, అలాగే కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు, చితక్కొట్టిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలండి. ఇవి ఉంటే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకున్న తర్వాత ఆవాలు అయితే వేస్తున్నానండి. ఆవాలు చిటపట అనే వరకు వేయించుకున్న తర్వాత జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర వేగిన తర్వాత మినపప్పు అయితే వేసుకోవాలండి. ఇది కొంచెం దోరగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి అయితే వేసేస్తున్నానండి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. మనకి ఓపిక ఉంటే ఒలుచుకొని ఎక్కువ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అయితే అల్లం అయితే వేసుకున్నాను. అది కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మధ్య మధ్యలో తగిలితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుము ఉంది కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. నేనైతే నా స్టైల్లో నేను ఇలాగే చేస్తానండి. చూసారు కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూతపెట్టి అయితే వేయించుకోవాలండి. కొంచెం వేగే వరకు అయితే సాల్ట్ అయితే వేయను స్టార్టింగు. చూసారు కదా, లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకుందామండి. ముందే వేస్తే నాకు ఎందుకో నచ్చదు, అందుకే కొంచెం లైట్గా మగ్గిన తర్వాత అయితే సాల్ట్ వేస్తానండి. బాగా పడుతుంది, కొంచెం మెత్తగా అవుతుంది కదా, అప్పుడు వేసుకుంటేనే బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మూతపెట్టి అయితే వేయించుకుందామండి. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్.